అతిక్రమించినట్టయితే మేము వివాహానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు ఒక నవ దంపతుల తాలూగా చరిష్మా మాత్రం వారిద్దరు మొక్కల్లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడానికి హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు జరుపుకున్న మాధురి మంత్రుంది. ఫస్ట్ హ్యాపీ బర్త్డే తల్లి. రైట్, ఆర్టీవీ ప్రేక్షకుల తరపున అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి అపవాదులు ఏవైతే వచ్చే నిందలు కావచ్చు ఇవన్నీ తొలగిపోవడానికి ఈరోజు ప్రజలకి ఏవైతే మీ మీద ఉన్నట్టు అవన్నీ తొలగడానికి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మీ పుట్టినరోజు వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి ఏ అంశం దోహదపడింది? మేము ముందు నుంచి క్లియర్గా ఉన్నాం, ముందు నుంచి నిజాయితీగా ఉన్నాం, ముందు నుంచి ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా నిజాయితీ మమ్మల్ని గెలిపించింది. మా ప్రజలు, మా అభిమానులు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. వాళ్ళ అభిమానమే మమ్మల్ని కూడా ఇలా తీసుకువెళ్తుంది. ఎందుకు మాత్రం ఈ వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరిపించాలని మీ డిమాండే, లేకపోతే ఆయన మీకు ఇచ్చిన గిఫ్ట్? లేదు, అతను నాకు ఇచ్చిన గిఫ్ట్. ఇందులో డిమాండ్స్ ఏమీ లేవు. అది శ్రీనివాస్ గారు నేను వద్దన్నా కూడా నా కోసం ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అది అతను నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈరోజు చూస్తే కనుక మీ జీవితంలో, వివాహ జీవితంలో కావచ్చు, విద్యార్థి జీవితంలో కాదు, ఇదొక మలుపు రాని రోజు, ఒక బర్త్డే, మరువులాని బర్త్డే అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. నా లైఫ్లో ఇదొక మెమరబుల్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మా సార్కి ఇష్టమైన ప్రజలు, మా అభిమానుల మధ్యన చేసుకోవడం అనేది మేము చాలా మెమరబుల్ డేగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైనా కలలో కూడా అనుకున్నావా ఇటువంటి ఒక బర్త్డే జరుపుకుంటున్నా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాగే చేసుకున్నాను. నేను ఎప్పుడు చాలామంది కమ్యూనిటీ పీపుల్తోనే ఉండేదాన్ని. చాలామంది స్టూడెంట్స్, లేడీస్కి ప్రోగ్రామ్స్ చేసుకుని చాలామంది క్లాసెస్ చెప్పుకుంటూ వాళ్ళందరితో ఎక్కువ సెలబ్రేట్ చేసేదాన్ని. ఈరోజు శ్రీనివాస్ గారి అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ఎపిసోడ్ మీ లైఫ్లో. ఒకటి పిల్లలు, భర్త, అదొక కుటుంబ నేపథ్యం. ఈరోజు మాత్రం ఆ బంధాలు, అనుబంధాలను పక్కన పెట్టి ఇంకొక కొత్త ఎపిసోడ్లోకి అడుగు పెట్టినటువంటి దివ్యల మాదిరి జరుపుకుంటే ఈ బర్త్డే ఒక స్పెషల్ ఉంది. ఉంది, స్పెషల్ ఉంది ఖచ్చితంగా. దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్రస్తుతానికి యువర్ ఆర్ ద ఫ్రెండ్స్. సో ఇన్ ఫ్యూచర్ ఆ రోజు కోసం అందరూ ఆసక్తి చూస్తున్నారు. ఆ రోజు ఎప్పట్లోగా రానుంది, ఈ ఆటంకాలు ఇంకా ఆ రోజు రావడానికి అవి ముందే క్లియర్గా చెప్పాం. కోర్టులో అవన్నీ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక లీగల్గా మ్యారేజ్ చేసుకుంటాను. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్తలమే. ఆ పరిచయం కాస్త ఈరోజు ఈ దిశగా అడుగులేస్తున్నట్టు మీ తాలూకా పిల్లల జీవితాల విషయంలో కూడా ఎటువంటి కేర్ తీసుకున్నాం? మా పిల్లల జీవితాల్లో ముందు నుంచి ఎటువంటి కేర్ తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా అటువంటి కేరే పిల్లల విషయంలో తీసుకుంటున్నాము. పిల్లలు కూడా అన్నీ అర్థం చేసుకున్నారు. పిల్లలు మాతో పాటే ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళేలాగా మా ఇద్దరం కూడా కృషి చేస్తాము. పిల్లలకి మా వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది జరగదు. జనంకి దంపతులుగా కనిపించే రోజు దగ్గరలే ఉందనుకోవాలా, లేకపోతే న్యాయపరమైన అది న్యాయపరంగా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే మీకు దంపతులుగా కనిపిస్తాం. తన జీవితంలో మాత్రం మరువులాని ఒక పుట్టినరోజు వేడుకని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మునుపట్లో ఎన్నో పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకున్నాను, కానీ ఈరోజు తనను అభిమానించే ఒక వ్యక్తి గిఫ్ట్ విధంగా ఈరోజు ఈ వేడుకలు జరపడం మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. తమకు ఏవైతే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయో సమస్యలను అతిక్రమించిన తర్వాత తమ భార్యాభర్తలుగా ప్రపంచానికి అదేవిధంగా అందరికీ చెప్పే రోజు సరే. ఈరోజు ఆమె పుట్టినరోజు విషెస్ ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు ఒకసారి మీ ద్వారా చెప్పాలి. ఈ ఫ్లవర్స్ తీసుకొని చెప్పాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రోహిత్ చూస్తున్నారుగా, ఇష్టమైన మనుషులు పక్కన ఉంటే వారికి ఇచ్చే హానర్ ఎలా ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు మాధురికి చెప్పే బర్త్డే విశేషాలు మాత్రం వారి ముఖాల్లో ఆనందం మాత్రం అసలు వెలకట్లేదని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడాను అపవాదులు, అదేవిధంగా అవమానాలు, ఇలా ప్రతి ఒక్కరితోని మదనపాటుకు గురైనట్టు వారిద్దరు మాత్రం తమ పుట్టినరోజు వేడుకల నాడనే ఆ ముఖాన్ని అందంగా చూపించి ఆ నవ్వులు విరివిలేనటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం మాత్రం శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే ఈరోజు మీకు ఒక డిఫరెంట్ డేగా భావించుకోవచ్చు. ఇప్పటి వరకు వివాహం 30 ఏళ్ళు వివాహ బంధం, ప్రజాక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధి, కష్టాలు తప్ప కానీ సుఖాలేటే ఎరగనటువంటి ఒక దువ్వాడ శ్రీనివాస్ ముఖంలో ఈరోజు ఈ వెలుగులు రావడానికి కారణం. ఇదివరకే నేను చెప్పాను, నా జీవితం రాజకీయంగా నేను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ పనిచేసినటువంటి నాకు ఎన్నో కష్ట సుఖాలు, ఇబ్బందులు అధిరోహించి ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కుటుంబ నేపథ్యం చూసేటప్పుడు కుటుంబం నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేదు, సపోర్ట్ లేదు. మెయిన్ ఇవి నేను చాలా క్లియర్గా ప్రజలందరికీ తెలియచేయటం జరిగింది. సరే, జరిగింది ఏదైనా సరే మానసిక ప్రశాంతత లేకపోయినా, కుటుంబ ఇబ్బందులున్నా 28 సంవత్సరాలు నెట్టుకుని వచ్చాను.
ఆ మాత్రం ఓపిక పట్టలేనా? పట్టగలను. కానీ వాణియే వద్దు అని అనుకునేటప్పుడు నేనేం చేయగలను? నా చేతుల్లో ఏముంది? కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జనంకి, ప్రజలకందరికీ తెలియజేసి మరి ఆమెకు జరిగిన నష్టానికి, నాకు జరిగిన నష్టానికి మరి ఒకరికొకరు మేము కలిసి ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ పరిస్థితుల రీత్యా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో మాధురి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇటీవల నా పుట్టినరోజు కూడా జరిగింది November 4th. మేము అనుకున్నది ఏంటంటే మా ఇద్దరి వల్ల ముందు పిల్లలు నష్టపోకూడదు, పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకూడదు, ఈ సమస్యలు ఏ రకంగా కూడా వాళ్ళని తాకకూడదు, గౌరవంగా హోదాతో ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాం. అది చూసుకుంటాం. నెంబర్ 1. కష్టాల నుండి ఇప్పుడిప్పుడే ఒడ్డెక్కుతున్న మీరు మళ్ళీ పిల్లల భవిష్యత్తు విషయంలో కొత్త కష్టాలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుందేమో మీకు చేసిన ఈ ప్రయత్నం. కష్టం కాదు, ఇది బాధ్యత. ఇప్పుడు మాధురికి 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు 5గురికి కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? మేమే చూడాలి. వాళ్ళ చదువులు పెద్ద పాపకి వివాహం చేసేసాను, బాగానే సెట్ అయ్యారు వాళ్ళు. రెండో పాపకి ఇప్పుడు పీజీ చదవాలి, MBBS చేసింది. పెద్ద పాప కూడా డాక్టరే. మరి రెండో పాపను కూడా వివాహం చేయాలి. ఇవన్నీ నా బాధ్యతలు. అలాగే మా ఇద్దరి వల్ల నష్టపోకుండా మాధురి పిల్లలు కూడా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది మేము ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. వాళ్ళకి నష్టం జరగకూడదు. ఇది ప్రైమరీ డెసిషన్ మాలో. నెంబర్ 1. నెంబర్ 2, మాది రాజకీయ జీవితం అనేటప్పటికీ ఇప్పటికే ఒక 25 సంవత్సరాలు రాజకీయ జీవితం నాది గడిచింది. మరి ఇక్కడి నుంచి కూడా ఒక ప్లాన్ చేసుకొని ఉన్న విషయాన్ని జనానికి చెప్పాం. ఈ విషయం టెక్కలి ప్రజల వరకు అయితే గత 2 ఏళ్ల నుంచే తెలుసు. ఇంట్లో జరుగుతున్న ఘర్షణలు కానీ, సంఘర్షణలు కానీ, ఆ రోజు వాణి కోసం నేను టికెట్ త్యాగం చేసి అధిష్టానానికి ఒప్పించి ఆమెకే టికెట్ ఇవ్వటం జరిగింది. కానీ ఆమె నిలబెట్టుకోలేకపోయారు ఆ టికెట్ కూడా. మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. చేదు అనుభవాలు మాట్లాడడానికి మీకేం మదనపాటు అనిపించట్లేదా? ఆ రోజు జరిగినట్టు అవమానం కావచ్చు, ఆవేదన. బాధేనండి, చాలా బాధ. ఎంత బాధ మా గుండెల్లో లేకపోతే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటారు. ఈ నిర్ణయం ద్వారా ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది సభ్య సమాజం ముందు ఇబ్బందికరమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా మా కష్టాలు, మా ఇబ్బందులు, మా తప్పని పరిస్థితులే ఈ నిర్ణయానికి దారి తీసాయన్నది కూడా నేను చాలాసార్లు చెప్పగలిగాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. బాధ ఉంది. ఎందుకు బాధ ఉండదు సార్? కుటుంబాలు ఒక మంచి చెయ్యాలి, ప్రజల్లోకి 25 సంవత్సరాలు కష్టపడి ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు పడి ప్రతిపక్షాన్ని గట్టిగా ధీటుగా ఎదుర్కొని ఒక విగరస్గా పాలిటిక్స్ చేసినటువంటి మాకు సడన్గా ఇలాంటి కుటుంబంలో గొడవలు వచ్చిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడిప్పుడే దాన్ని దిగమింగుకుంటూ మళ్ళీ ముందడుగు వేస్తున్నాం. మరి ఈ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం 24 గంటలు కూడా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. జగనన్న ఆశయాల్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళాలి. జగనన్న నమ్ముకుని మా జీవితం గడిచింది. రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేయటం ప్రారంభించాను, జగనన్నతో ఇప్పుడు వేస్తున్నాను. జగనన్న ఏదైతే మంచి చేశాడో ఆ మంచిని మరి ఎక్కడో ఒక దగ్గర లోపంలో ఓడిపోవటం జరిగింది. కానీ ఆ మంచి ఈరోజు ప్రజలందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగనన్నను ఓడించుకొని మేము చాలా తప్పు చేసామని ప్రజలందరూ అనుకుంటున్నారు. మంచి రోజులు వస్తున్నాయి. శ్రీనివాస్ జీవితంలో 30 ఏళ్ళు ఫ్యామిలీ లైఫ్ ఎన్ని కష్టాలు తెచ్చింది. ఈ 2 ఏళ్ళు మాధురి పరిచయంలో ఎటువంటి సంతోషాన్ని కలిగి? ఒకటండి, నేను ఏదైతే ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు, ఇంట ఫెయిల్ అయ్యాను నేను. కాబట్టి రచ్చగెలవటానికి 3000 ఓట్లతోను, ఎంపీగా 3000 ఓట్లతో పోయాను. ఫైట్ ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోనే జరుగుతుంది. ఇంట్లో పూర్తిగా నెగిటివ్ యాంగిల్లో నన్ను వ్యతిరేకం చేశారు. వాటిని ఎదుర్కొన్నాను. మొన్న కూడా నేను పోటీ చేసేటప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు, అది ఎదుర్కొన్నాను. అంతకుముందు కూడా నేను పోటీ చేసేటప్పుడు ఎదుర్కొన్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాకు భుజం తట్టి, నువ్వు ఏ కోణంలో అయితే జీవితాంతం కూడా గడిపావు, ఏ రాజకీయాల కోసం అయితే జీవితం అంతా నువ్వు వృధా చేసుకున్నావు, ఆ రాజకీయాల్లోనూ నువ్వు విజయం సాధించాలి. మళ్ళీ నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళాలి. నేనున్నాను. అన్ని రకాలుగా కూడా ఇంట్లో నీకు సపోర్ట్ చేసి నేను ముందుకు పంపించే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఆ కార్యక్రమాన్ని చక్కదిద్దాలి. నువ్వు గెలవాలి, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని ముందుకెళ్ళాలని తను నాకు వాదార్పునిస్తుంటే ఇది ఒక కొత్త జీవితం. ఇది లేకే కదా దెబ్బతున్నాను. ఈ సపోర్ట్ నాకు ఈరోజు దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక స్నేహితురాలు పుట్టినరోజుగా చేస్తున్నారా, కాబోయే భార్య పుట్టినరోజు కాదు? ఇంక ఇందులో రహస్యం ఏముందండి? మేమిద్దరం కలిసి ఉన్నాం, జనానికి చెప్పాను, ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, కలిసి ఉన్నాం.
లీగల్గా అయితే వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉంది. కోర్టులో డీటెయిల్డ్గా కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాతే మనం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అంతవరకు మేము కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కలిసే రాజకీయం కూడా చేస్తాం. ఈ బంధాన్ని అనుమానించే వారికి ఎటువంటి సమాధానం? ట్రోలర్స్ కానీ విమర్శకులకు కానీ ఇది క్లియర్గా నేను చెప్తున్నాను. ఇంకా దీని గురించి పెద్ద మాట్లాడవలసిన పని కూడా లేదు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. మేము కలిసే తిరుగుతాం, కలిసే ఉంటాం, స్నేహితులుగానే ఉన్నాం. వివాహం అన్నది మా కోర్టు మ్యాటర్ తేలిన తర్వాత కోర్టు మ్యాటర్ తేలిన తర్వాతే కోర్టు మ్యాటర్ తేలిన తర్వాతే మా నిర్ణయాలు జరుగుతాయి. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతాయి తప్ప ఇప్పుడు నేననేది ఏంటంటే దీనికి ఆక్షేపించడం, ఇదేదో తప్పు కింద మాట్లాడటం, పదే పదే ఇదే మాట్లాడడం. నేను రాజకీయం గురించి ప్రశ్నిస్తే సిద్ధాంతపరంగా మాట్లాడితే ఈ సబ్జెక్ట్ ఎత్తున్నారు చాలామంది. అంటే మీకు చేత కావట్లేదా? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో 25 సంవత్సరాలు ప్రశ్నించాను, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. ఇది పాత జీవితమే. ఈ పాత జీవితానికి ఇది లింకప్ చేసి నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను, ఇంకా గట్టిగా. టీవీ వేదికగా ఈరోజు మాధురికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దువ్వాడ శ్రీనివాస్ గారిని మించిన వాల్యూ అయిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అప్పుడు చూపించండి. అప్పుడు నేను శ్రీనివాస్ గారిని అది మీ సాక్రిఫైస్, కానీ మీరేమివ్వబోతున్నారు? ట్రూత్ మీరు చెప్పండి ఫస్ట్. శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. మీ సాక్షికి అది సంతృప్తి, కానీ ఆయన మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆర్టీవీ చెప్. నా మనసే ఇస్తున్నాను గిఫ్ట్. చూడండి, ప్రాక్టికల్గా ఏదో కొనొచ్చు, బంగారం కొనొచ్చు.